వాడుకుని సక్సెస్ అయ్యారనుకోండి, ఇది ఉంటుంది. దీన్ని వైఫల్యం కింద పరిగణిస్తారు, నో డౌట్ అందులో. అయితే దాని ఒక్క ఆధారంగా ఒక ఉద్యమం అనేది టైం వేస్ట్, అందరికీ సంబంధించిన అంశం కాదు అది. నీటిలో జరిగింది, నీటిలో తేడా వచ్చింది, క్రిందసారి జరిగింది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, వ్యక్తుల తప్పు తప్పించి రాజకీయ తప్పు కావట్లేదు ఇక్కడ. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వ్యక్తులకు యొక్క స్వార్థం ఇది. ఎవడో ఒక ఇన్స్టిట్యూట్ వాడు దాంట్లో కుమ్మక్కయ్యాడు, లేదా పరీక్ష పేపర్ ఇచ్చినోడు. ఇప్పుడు మనకి ఇదివరకటి రోజుల్లో చూస్తే బడ్జెట్ లీక్ అయిపోయేది, అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలన్నీ లీక్ అయిపోయాయి. మోడీ వచ్చాక ఏం చేశాడు, నోట్ల రద్దు కూడా లీక్ కానివ్వండి చేశాడు. అట్లాంటి రహస్యాలు ఇక్కడ చేత కాలేదు. ఇప్పుడు ఈసారి అందుకని పరీక్ష పేపర్ ఇచ్చాక, ఇప్పుడు 27వ తారీఖు పరీక్షలు జరగబోతున్నాయి, ఆ పేపర్ ఇచ్చిన వాళ్ళని బయటికి పంపించట్లా, వాళ్ళని హోటల్లోనే ఉంచుతున్నారు, తద్వారా కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. ఇది ఈ లోపాలని సెటరేట్ చేయడం అనేది డైరెక్ట్ గా పిఎంఓనే సమీక్షిస్తోంది. కాబట్టి ఇక వీటిలో రెక్టిఫై కావాలనుకుంటారు తప్ప తిట్టుకుంటారు, తిట్టుకోరని నేను చెప్పను, తిట్టుకుంటారు కానీ దాన్ని ఆధారం చేసుకుని విజయం నాకు తెలిసి రేపు మంత్రివర్గం 20వ తారీఖు ఏమవుతుంది అంటారు. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ అన్నా మార్చాలి. వీళ్ళ గొడవ మూలంగా, వీళ్ళ గొడవ లేకపోతే ఆయన మంత్రి పదవిని తప్పిస్తారు. వీళ్ళు ఎట్లాగే గొడవ చేస్తే ఆయన శాఖ మార్చి వేరే శాఖ ఇవ్వచ్చు.